ఆసిఫాబాద్ జిల్లా డబ్బా ధరంపల్లి గ్రామంలో గత 2 నెలలుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో డబ్బా ధరంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర బైఠాయించి నిరసన చేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాల్ చెడిపోయి 2 నెలలు గడిచినా అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 నెలలుగా మంచినీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. అవి కూడా తాగటానికి కూడా బిరుకులే, అవి బిరుకులు కూడా వస్తలేవు. తాగటానికి ఇబ్బంది అవుతుంది. ఇది ఖచ్చితంగా వర్షం కూడా వస్తలేదు. ఆ వర్షం నీళ్ళు తాగుదామన్నా కానీ ఒక్క నెల 15 రోజులు అవుతుంది. ప్రస్తుతం ఒక తాగటానికి కూడా మంచి వాటర్ లేవు. మేము ఎట్లా బతుకుడు జనాలు? ఈ ఆడోళ్ళు పోతే ఏ బోరుకు పోతే మా కరెంటు కాలుతుంది, అది కాలుతుంది అండి. బిరుకులు కూడా వాళ్ళు ఇస్తలేరు. ఈ జనాలకు ఇబ్బంది ఉండి ఈ రోడ్డుకి ఎక్కింది. లేకపోతే ఈ రోడ్డుకి ఎక్కకపోవు. వాళ్ళు మంచిగా నీళ్ళు ఇస్తే రోడ్డుకి ఎక్కుతలా ఆడోళ్ళు? ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు గేట్ వాళ్ళు పెట్టుడెప్పుడు, ఈ జనాలు బతుకుడెప్పుడు ఉన్నాయి. నీళ్ళు వస్తే మన మిషన్ భగీరథ నీళ్ళు వాటర్ వస్తలేవు. ఆ మిషన్ భగీరథ వాటర్తో మేము తాగుకుంటూ బతుకుతున్నాం. మాకాడు ఒక బోరింగ్ లేదు, ఏం లేదు.